జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికంటే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం డైరెక్షన్ లో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తీవ్రమైన ఎలిగేషన్స్ కి మరి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎలిగేషన్స్ చేశారన్న. విజయవాడ కృష్ణలంక ప్లస్ కొంతమంది బాధితులను కలిసిన తర్వాత హీ హాస్ మేడ్ వెరీ సివియర్ ఎలిగేషన్స్ ఆన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదేంటంటే ఫస్ట్ ఫుడ్ ఇవ్వలేదని మాకు ఎలిగేషన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈజ్ ఎలిజింగ్ దాట్ మీరు ప్రాపర్గా ఫుడ్ పెట్టట్లేదు, అక్కడ బాధితులకి, వరద బాధితులకి ఫుడ్ పెట్టట్లేదు అని ఎలిగేషన్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడతారు కదా అధికారులు, కలెక్టర్లు, ఇన్ఛార్జీలు. మీరేం భయపడకండి, సోన్స్ ఒక హెలికాప్టర్లో ఫుడ్ పంపిస్తున్నాము, వస్తున్నామని ఎప్పటికప్పుడు లైవ్ ఇస్తూ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. మరి ఏమి కనపడలే ఈసారి. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బాధితులను అడిగితే నా భోజనం దొరకలేదని చెప్పుంటారు. లేదెందుకు ఆయన ఎందుకంటాడు ప్రతిపక్ష నాయకుడు. ఓకే, మరి దానికి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి గవర్నమెంట్ జగన్ గారు చేసినటువంటి ఎలిగేషన్ మీద. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఎలిగేషన్ చేశారు. ఏం చేశారు? బోట్స్, ఇక్కడ కింద ల్యాప్టాప్ చూసి అవుతున్నది, కిందకు చూస్తాను. ఓకే, బోట్స్ ఇన్సఫిషియెంట్ బోట్స్ ఇచ్చారు. ఇన్సఫిషియెంట్ బోట్స్ అంటే మరి అక్కడ మరి బోట్లు మరి బాధితులను తరలించడానికి మరి వాడారా లేకపోతే మరి అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ బట్ క్యానల్లో ఉన్న బోట్లు అంటున్నారా, లేదు మరి విజయవాడలోనే బోట్లు వేసుకొని తిప్పారా అనేది మనకు కరెక్ట్గా తెలియదు. బట్ ఈ సేస్ దట్ దేర్ ఇస్ ఇన్సఫిషియెంట్ బోట్స్ ఆర్ యూజ్డ్ అని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ఎలిగేషన్. మరి దాని మీద కూడా ప్రభుత్వం స్పందించాల్సి వచ్చేది. దాని మీద కూడా ఆయన చేసిన మూడో ఎలిగేషన్, ట్రావెలర్స్కి పట్టించుకోలేదు. అంటే విజయవాడకి వచ్చిన వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారట. విజయవాడలోకి వచ్చిన వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయిన వాళ్ళకి మీరు సరిగ్గా పట్టించుకోలేదు. తిరిగి వెళ్ళడానికి ఎలాగ ఆర్టీసీ బస్సు మొత్తం మునిగిపోయింది కదా, ఆల్రెడీ బస్సులు లేవు, మొత్తం మునిగిపోయింది. సో మరి వాళ్ళు తిరిగి వెళ్ళడానికి లేక, వాళ్ళు కలిగి భోజనాలు లేక బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు కొంతమంది ఉన్న వాళ్ళు. మరి బంధువులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? విజయవాడలో బంధువులు లేని వాళ్ళు ఎక్కడుంటారు? మరి వాళ్ళని మీరు సరిగా చూసుకోలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇక ఎలిగేషన్. జగన్ గారు చేసిన నాలుగో ఎలిగేషన్ ఏంటంటే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ సృష్టించారు. సృష్టించారంటే మరి నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. మేబీ మ్యాన్ ఫెయిల్ టు ప్రివెంట్ ఫ్లడ్స్. మన ఫ్లడ్ని ఎలా, ఇప్పుడు వర్షాన్ని ఎవరు ప్రివెంట్ చేయలేడు, వర్షాన్ని ఎవరు సృష్టించలేరు. వర్షం బై నేచర్ ఇట్ కమ్స్. ఓకే, రెయిన్ కమ్స్ బై నేచర్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరైనా చేయగలరు, కానీ డిజాస్టర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళ గ్రేట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరైనా చేయగలరు. వర్షం పడింది, వాళ్ళందరికీ భోజనం వేయాలి, లేకపోతే పడవలు వెళ్ళి తీసుకెళ్ళాలి, పడవలో తీసుకెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, వాళ్ళకి వేరే దగ్గర తరలించాలి. ఇదంతా డిజాస్టర్ మేనేజ్మెంట్. అది ఎవడైనా చేస్తాను, నేనైనా చేస్తాను డిజాస్టర్ మేనేజ్మెంట్. బట్ డిజాస్టర్ ప్రివెన్షన్ మేనేజ్మెంట్ చాలా కష్టం. అది జగన్ గారు అదే చెప్పింది. నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను. అదేంటంటే ముందే అలర్ట్ ఇచ్చారు కదా మీకు, దాని మీద ప్రెస్ చేసి నొక్కి చెప్తున్నాడు జగన్ గారు. అక్కడ మీకు అధికారులు ముందుగానే చెప్పారు కదా, చెప్పినప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు సిద్ధంగా లేరు అనేది జగన్ గారు చేస్తున్న ఎలిగేషన్. అది ఎందుకు వీళ్ళు సిద్ధంగా లేరంటే వీళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు, అక్రమ సంబంధాలు బయట పెట్టడంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. వాళ్ళ కాల్ రికార్డ్స్, వాళ్ళ యొక్క నూడ్ వీడియోస్ ఇవన్నీ కూడా బయట పెట్టడంలో వీళ్ళంతా కూడా దాంట్లో తల మునిగి అయిపోయి ఉన్నారు. ఇది వర్షం వచ్చింది, ఇదంతా మునిగిపోయింది, ప్రజలు అంటే నా గవర్నమెంట్ అంటే అవన్నీ నేను సపోర్ట్ చేయట్లా. ఈ అక్రమ సంబంధాలని, నూడ్ వీడియోస్ని, ఇవన్నీ నేను నాట్ సపోర్టింగ్.
రైట్. నేను యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, డిటెక్టివ్ మిటీ అని మీరు ఆన్లైన్లో కొడితే వచ్చింది. డిటెక్టివ్ మిటీ అంటే నా ఫోటో వచ్చింది గూగుల్లో మీకు. ఓకే, ఎందుకంటే అప్పుడు ఒక డిటెక్టివ్ ఏజెన్సీ కూడా నేను రన్ చేసిన ఇంతకుముందు. నేను టీచింగ్లో ఉంటూ చాలా చేతులు పెట్టానులేండి చాలా వాటిలో. కాబట్టి నా అయినో ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, ఇవన్నీ కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉంది. నేను అందుకే ఏమన్నానంటే, అవన్నీ అవన్నీ నేను సపోర్ట్ చేయట్లా, ఇట్లా డైలీ అఫైర్స్ని వీటిని సపోర్ట్ చేయట్లా. బట్ నేనేది అంటే ఎంతవరకు కవరేజ్ ఇవ్వాలో అంతవరకే కవరేజ్ ఇవ్వాలి. అవే పట్టుకొని 24 hours అక్రమ సంబంధాల గురించి టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టకూడదండి. పిల్లలు చూస్తుంటారు, కుర్రోళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు మోరోవర్ జనసేన పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా కుర్రోళ్ళే, అంత స్టూడెంట్స్, చదువుకునే స్టూడెంట్స్, జనసేన కార్యకర్తలు మొత్తం. వాళ్ళకి మీరు 24 hours అక్రమ సంబంధాల గురించి చెప్తే టీవీ ఛానల్లో, మరి దట్ ఫాల్స్ ఆన్ ఈజ్ అ మైండ్ సెట్, రైట్? వాడి మీద పడిద్ది కదా అంతా, పిల్లోడి మీద, రైట్? మీరు ఎంతవరకు కవరేజ్ చేయాలి అంతవరకు. ఇంకొకటి, మోరోవర్ ఏ అక్రమ సంబంధాలు ఇంతకు ముందు లేవా? 90s 60s రాజకీయ నాయకులు ఉన్నప్పుడు అప్పుడు లేవు అక్రమ సంబంధాలు? మరి వాళ్ళు అది పెద్ద సీరియస్గా తీసుకుని అది పెద్ద బయట పెట్టకుండా దాని మీద ఫోకస్ చేయకుండా అడ్మినిస్ట్రేషను, వ్యవసాయము, అగ్రికల్చరు, పేదలు, వీటి మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటే అడ్మినిస్ట్రేషన్ చేసి వస్తే ఇప్పుడు అదంతా పక్కన పడేసి ఆ అక్రమ సంబంధాలు ఇవన్నీ ఎందుకు? దీని మీద తలమనకెళ్ళి అయిపోయారు. కాబట్టి వీళ్ళు వాతావరణ శాఖ ఇచ్చిన దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత, వర్షం వచ్చేసిన తర్వాత, ఫ్లడ్ కొట్టేసి బాధితులు అయ్యి మనుషులు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తే యూ కెన్ ఓన్లీ మేనేజ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రమే చేయగలరు, కానీ ప్రివెన్షన్ చేయలేరు. అయిపోయింది ఆల్రెడీ, వచ్చేసింది కదా వరద, రైట్? నష్టాన్ని మీరు నివారించలేరు, వచ్చిన నష్టానికి మీరు పరిహారం ఇవ్వగలరు, అంతవరకు మీరు చేయగలిగింది. ఓకే సార్, అది జగన్ గారు అడుగుతున్నారు. ఇంకోటి, మీరు వాటర్ని డైవర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే ఏదో ఒక థీరీ చెప్పారు, నాకు కరెక్ట్గా నాలెడ్జ్ లేకపోయినా, కృష్ణా నదిలోకి వాటర్ రాకుండా వేరే శ్రీశైలం డ్యామ్ నుంచి వేరే డ్యామ్లోకి మీరు డైవర్ట్ చేస్తే ఈ ప్రమాదం వచ్చిండేది కాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదొకటని ఇంకొకటి కూడా చూస్తున్నాను ఏంటంటే, ఏదో గేట్ ఎత్తేసారు, అందుకని గేట్లు ఎత్తడం వల్ల వాటర్ వచ్చి పడ్డాయని చెప్పి ఇంకొక ఛానల్లో చెప్తున్నారు. ఏదైనా సరే ఇట్స్ ద లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ ఆన్ ది ప్రజెంట్ గవర్నమెంట్. ఈ ఫ్లడ్కి సంబంధించి, విజయవాడ మునిగిపోవడం దానికి సంబంధించి వచ్చిన నష్టానికి దానికి కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎలిగేషన్స్. దీనికి గవర్నమెంట్ పేపర్ స్టేట్మెంట్లు కాకుండా వచ్చేది మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి జగన్ మళ్ళీ అసెంబ్లీకి రాడు, 11 సీట్లు వచ్చాయి, దాని గురించి మాట్లాడుతుంది. అందరికి తెలిసి ఆ విషయం, 11 సీట్లు వచ్చాయని అందరికి తెలిసి, మళ్ళీ మీరు ప్రతి చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీకి రాడు అని మీరు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోతే ఆయన రాడు, అది కూడా తెలిసిన విషయమే. తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది. అది నేను చెప్పేది. ఓకే, దట్స్ వాట్ వీ వాంటెడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. థ్యాంక్ యూ.